ధోని అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది సిఎస్కే యాజమాన్యం. ఈ సీజన్లో మిగిలి ఉన్న మ్యాచ్లు అన్నిటికీ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించనున్నట్లు అనౌన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. దీంతో సీజన్లో మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లకు కెప్టెన్గా మిస్టర్ కూల్ ధోని బాధ్యతలు చేపట్టనున్నాడు. సిఎస్కే మెయిన్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడు అంటే ఆ జట్టుకు పెద్ద దెబ్బే. కానీ సిఎస్కే అభిమానులకు మాత్రం పండగనే చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్గా ధోని ఉంటాడు. గ్రౌండ్లో ధోని తీసుకునే డెసిషన్స్, వ్యూహాలు, వ్యవహరించే తీరుతో ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇక ఫ్యాన్స్కు ధోని అనేది ఓ పేరు కాదు, అదొక ఎమోషన్ అని చెప్పాలి. ఏ ఫ్రాంచైజీ అయినా ప్లేయర్లకు అవకాశం ఇస్తుంది, కానీ ఇక్కడ రివర్స్. ధోని కోసమే ఫ్రాంచైజీ నడుస్తుందా అన్నట్లుంటుంది సిఎస్కే తీరు. ఇది ధోని క్రెడిట్ కాదు, ధోని ఫ్యానిజం అలా ఉంటుందని చెప్పాలి. ఈ సీజన్లో సిఎస్కే అనుకున్నంతగా రాణించలేదు. ఇప్పటికీ 5 మ్యాచ్లు ఆడిన సిఎస్కే ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచి వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ చివరనుంది. ఏ జట్టైనా అనుకున్నంతగా రాణించకపోతే ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడం సర్వసాధారణం. కానీ ఇక్కడ అలా కాదు. వీళ్లకు జట్టు గెలుపు ఓటములతో సంబంధం లేదు. మ్యాచ్లో ధోని ఉంటే చాలు. ధోని ముచ్చటగా చివరిలో వచ్చి ఒక్క బౌండరీ కొట్టినా చాలు. అది విన్నింగ్ షాట్ అయితే ఫ్యాన్స్కు ఆ రోజు ఫుల్ మీల్సే. అలా ఉంటుంది మరి సిఎస్కే ఫ్యాన్స్తో. అలాంటిది ఈ సీజన్ మొత్తం మిస్టర్ కూల్ కెప్టెన్గా ఉంటాడంటే ఫ్యాన్స్కు అంతకు మించి ఇంకేం కావాలి? ధోని కెప్టెన్గా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే పాత వింటేజ్ కెప్టెన్ కూల్ జ్ఞాపకాలను మళ్లీ నెమరేసుకోవచ్చని ఎంఎస్డీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.